అదెక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలుసుకోమని కదా. అసలు అది ఇంట్లో నుంచి బయటకెలా వెళ్ళింది? సారీ సార్, తను ఎప్పుడు బయటకు వెళ్ళిందో మేము చూడలేదు సార్. అవును సార్, మేం చూసుంటే తప్పకుండా తనని ఆపేవాళ్ళం సార్. లేదంటే తనకి తోడుగా వెళ్ళుండేవాళ్ళం. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అంత డబ్బులిచ్చి మిమ్మల్ని పెట్టుకుంది ఎందుకు? చూడండి, అది గాని తప్పించుకుని పోయిందో మిమ్మల్ని ఇద్దరిని చంపి పడేస్తాను. దాంతో చాలా పనుంది నాకు. అదేదో నా సొంత చెల్లి అయినట్టు, నేనేదో దాని సొంత అన్నయ్య అయినట్టు ఎందుకు నటిస్తున్నా అనుకుంటున్నారు? దాంతో నాకు పనుంది. దాన్ని ఇక్కడ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఆ అమ్మాయి నుంచి నేను తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అదెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది తప్పించుకుని వెళ్ళిందో మీరు చచ్చారే. మీ ఇద్దరిని ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను. అమ్మా హల్య, ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళావు. అమ్మా నాన్నతో కూడా చెప్పకుండా వెళ్ళావంట. నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? ఏంటి తల్లి ఇలా చేసావు? కనీసం నాకైనా చెప్పాలి కదా. ఒంటరిగా వెళ్తే ఎలా అమ్మా? నీకోసం బయటెవరో రౌడీలు తిరుగుతున్నారు. నువ్వేమో ఇంట్లో లేవు. నాకెంత భయమేసిందో తెలుసా? అమ్మా నాన్న కూడా భయపడుతున్నారు. అవునమ్మా, మీ అన్నయ్య నీకోసం చాలా కంగారు పడ్డాడు. అలా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటమ్మా? అది చిన్న పనుంటే చూసుకుని వచ్చానన్నయ్య. దానికి మీతో చెప్పడం ఎందుకులే అని. చిన్న పనైనా పెద్ద పనైనా మా అమ్మా నాన్నల్ని తోడుగా తీసుకెళ్ళమ్మా. కనీసం నాకైనా చెప్పు. ఫోనైనా తీసుకెళ్ళమ్మా. లేదంటే నేను చాలా కంగారు పడతానమ్మా. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో, నిజంగానే మిమ్మల్ని చంపేస్తాను. దాన్ని 1000 కళ్ళతో కాపలా కాయండి. నా పని పూర్తయ్యే వరకు అది ఇక్కడే ఉండాలి. ఇది అహల్య కాలి పట్టి కదా, ఇది ఇక్కడుందేంటి? ఇది నేను అహల్యకు కొనిపెట్టాను. పట్టీలు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఆ రోజు మీకోసం ఈ పట్టీలు కొన్నాను. ఈ పట్టీలు పెట్టుకొని మీరు తిరుగుతూ ఉంటే నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడేమో మీరు లేరు. ఈ పట్టీ మాత్రం మిగిలిపోయింది. అవును, ఈ పట్టీ ఇక్కడ ఉందంటే అహల్య ఇంటికి వచ్చిందా? ఒకవేళ నాకు తెలియకుండా నన్ను బాబుని చూసి వెళ్ళిపోయారా? ఒకవేళ అహల్య ఏమన్నా కింద ఉందా? ఈ విషయం కింద ఇంకెవరికైనా తెలుసా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళని అడగాలి. అహల్య వచ్చిందేమో అడగాలి. ఆయుష నాతో చెప్పకుండా రాదు బామ్మగారు. వచ్చింది అయేషా కాదు, అహల్యనే. మనం ఎవరు చూడకూడదని, తన గురించి ఎవరికి తెలియకూడదని ముస్లిం అమ్మాయిలా గెటప్ వేసుకుని వచ్చినట్టుంది. తను ఈ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతుంది.
తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలుసా బామ్మగారు? మీరు ఆడవారే కదా. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప తను అలా చేసి ఉండదు కదా. మీరెందుకు అలా ఆలోచించరు? అంటే క్రితం సారి వచ్చింది కూడా అహల్యేనా? అదే ఆయేషలాగా ముస్లిం గెటప్ వేసుకుని వచ్చిందా? అందుకేనా నన్ను ఎదిరించి మాట్లాడింది? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆటలాడుతుందది? రేయ్, కాలు పట్టి దొరికినంత మాత్రాన అహల్య ఆయేషాగా వచ్చిందని ఎందుకు భ్రమపడుతున్నావు? వచ్చింది ఆయేష అయ్యుండొచ్చు. లేదు నానమ్మా, ఆయేషా తనకి చెప్పకుండా రాదు అని అదితి చెప్తుంది కదా. ఖచ్చితంగా అహల్యనే వచ్చింది. నన్ను బాబుని చూడ్డానికే వచ్చింది. నాకు తెలుస్తుంది అహల్య ఇక్కడే ఎక్కడో ఉంది, మనకి దగ్గరలోనే ఉంది. నేను వెతుకుతాను. అహల్య ఎక్కడుందో వెతికి నేను తీసుకొస్తాను. రే నాన్న, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదురా, మన చుట్టూనే ఉంది, ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉంది. తొందరలోనే మీ అమ్మని తీసుకొస్తాను రా, తీసుకొస్తాను.